నీ యొక్క సమస్యను దేవుని దృష్టితో చూడు. నీ యొక్క సమస్యను దేవుని దృష్టితో చూడు. మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 14వ వచనాలు మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి వాగ్దానం చేస్తా ఉన్నారు. నేను మీ అందరినీ, ఐగుప్తులో ఉన్న మీ అందరినీ ఆ యొక్క వాగ్దాన దేశానికి తీసుకెళ్తానని చెప్పి మోషేను, మిద్యాను దేశంలో ఉన్న మోషేను సిద్ధపరిచి ఫరో దగ్గరికి పంపించి ఆ తర్వాత 10 తెగుళ్ళు కూడా వాళ్ళ మీద ఏది కూడా రాకుండా బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, అంతేకాకుండా అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని పోషించి ఈ విధంగా వారి ఎదుట అద్భుతాలు చేస్తూ, అంతేకాకుండా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా వారిని నడిపిస్తూ ఆ విధంగా దేవుడు చేస్తా ఉన్నారు. తరువాత సంఖ్యాకాండ 13వ అధ్యాయంకి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో ఈ విధంగా అంటారండి. ఏమంటారు అంటే, నీవు ఒక్కొక్క 12 గాత్రాల్లో ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని వారిని ఆ వాగ్దాన దేశం ఏ విధంగా ఉందో చూడడానికి పంపించాలి. ఆ యొక్క వాగ్దాన దేశంలో మనుషులు ఆ యొక్క వారు బలవంతులుగా ఉన్నారా, బలహీనులుగా ఉన్నారా, లేకపోతే అక్కడ భూమి ఏ విధంగా ఉంది, అవన్నీ చూడడానికి నువ్వు వారిని పంపించాలని చెప్పినప్పుడు ఒక్కొక్క గోత్రంలో నుంచి 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని 12 మందిని వారు ఆ యొక్క మోషే అక్కడికి పంపించినప్పుడు వారు అక్కడ 12 మంది 40 రోజులు ఉన్నారండి. ఆ యొక్క వాగ్దాన దేశంలో 40 రోజులు ఉండిన తర్వాత అక్కడ పండిస్తున్న కొన్ని పండ్లు, ఆ యొక్క ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి మోషేకు చూపించిన తర్వాత ఆ 12 మందిలో 10 మంది ఈ విధంగా మోషేతో అంటున్నారు, అక్కడ ప్రజలు చాలా బలవంతులుగా ఉన్నారు, అక్కడ ప్రజలు మేము వాళ్ళ దృష్టికి ఒక మిడతల్లాగా ఉన్నాము, చాలా బలవంతులుగా ఉన్నారు, ఒక జైంట్స్ లా ఉన్నారు, మేము వారిని జయించలేము, ఆ యొక్క వాగ్దాన భూమిని మేము సంపాదించుకోలేము అని అక్కడ 10 మంది మోషే ఎదుట, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు సర్వ సమాజం ఎదుట వారు చెప్తా ఉంటే వారిలో 2 మాత్రమే, కాలేబు, యెహోషువ మాత్రమే ఏం చెప్పారు అంటే, మనం ఇందాక చదివిన వాక్యంలో మనం చదివాం కదండి, నిశ్చయంగా మనం వెళ్దాం, అక్కడికి మనం స్వాధీనపరుచుకుంటాం, వారిని మనం జయించగలమని వారు చెప్తా ఉన్నప్పుడు వారికి మిగతా వారందరికీ చాలా కోపం వచ్చిందండి. అయ్యో 10 మంది ఇట్లాగా చెప్తున్నారు, 40 రోజులు అక్కడ ఉండి మేము ఇలాగ చెప్తున్నాం, ఇక్కడ వాళ్ళిద్దరు వచ్చి ఇలాగ చెప్తున్నారని చెప్పి మోషే మీద, అహరోను మీద, యెహోషువ, కాలేబు ఈ 4 మీద ఇశ్రాయేలులో ఉన్న కొన్ని లక్షల మంది సర్వ సమాజం అంతా రాళ్ళు వేయడానికి సిద్ధపడిపోయారండి. రాళ్ళు వేయడానికి సిద్ధపడిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు వారితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీకోసం నేను ఎన్నో ఒక శక్తివంతమైన కార్యాలు చేశాను, ఆ యొక్క ఈజిప్టులో ఎడారిలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలను మీ ఎదుట నేను చేసి ఉన్నాను, అయినా కూడా మీరు నా శక్తి మీద ఆధారపడకుండా 40 రోజులు వారి వైపు చూసి వాళ్ళ శక్తి గొప్పదని మీరు ఆ విధంగా ఆధారపడ్డారు కాబట్టి, మీరు నా మాటను తిరస్కరించారు కాబట్టి, నా మాటను తిరస్కరించడము అంటే నన్ను తిరస్కరించారు కాబట్టి ఒక్క తెగులుతోనే మిమ్మల్ని నేను నాశనం చేస్తానని చెప్పినప్పుడు మోషే బతిమాలుకుంటాడండి, ప్రభా నువ్వు ఎడారిలో మమ్మల్ని అక్కడి నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, ఈ ఎడారిలో మమ్మల్ని నాశనం చేయొద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుడు ఏం చెప్తారంటే అండి, నేను నిశ్చయంగా వారిని నాశనం చేయను, కానీ ఇంకొక పనిష్మెంట్ ఉంది. ఏంటో తెలుసా? ఎవ్వరు కూడా ఆ వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టరు. ఎవరైతే 20 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్తారు. అంతేకాకుండా 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న ఒక యెహోషువ, కాలేబు మాత్రమే, ఎందుకంటే వారు నా యొక్క శక్తి మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళిద్దరూ మాత్రమే, అంతేకాకుండా 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారు మాత్రమే వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తారు అని దేవుడు చెప్పారండి. చూసారండి, యెహోషువ, కాలేబు మాత్రమే వారి ఎదుట ఉన్న సమస్యను, వారి ఎదుట ఉన్న ఆ యొక్క వాగ్దాన దేశాన్ని దేవుని దృష్టితో చూశారు. ఏమని చూశారంటే, మా దేవుడు శక్తిమంతుడు, మేము ఎన్నో అద్భుతాలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఆయన చేసిన కార్యాలు చూసాం, ఈ యొక్క వాగ్దాన దేశాన్ని కూడా దేవుడు మాకు ఇస్తాడని దేవుని దృష్టితో చూడడం వల్ల వాళ్ళు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఎవరైతే మిగతా 10 మంది 10 గోత్రాల వారు
మేము చేయలేము, మేము జయించలేము అని వాళ్ళ శక్తి మీద ఆధారపడి వాళ్ళ మాటలు మాట్లాడారో ఎవ్వరు కూడా వాగ్దాన భూమిలో ప్రవేశించలే. తెగులు ద్వారా అరణ్యంలోనే నశించిపోయారండి. చూసారా, మనం కూడా చాలా సార్లు మన యొక్క సమస్యలను మన దృష్టితో మన శక్తితో చూస్తూ ఉంటామండి. అందుకే మనం ఇక్కడ చెప్పిన వాక్యం ద్వారా మన దృష్టితో మనం చూస్తే చాలా ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. దేవుడు వారికి ఎడారిలో చూసినట్లు, ఐగుప్తులో చేసినట్లు మన జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎన్నో గొప్ప కార్యాలు. ఆ కార్యాలన్నిటినీ మర్చిపోయి ఇప్పుడున్న ఎదురున్న సమస్య దేవుడికి ఒక సమస్యగా, అయ్యో నేను చేయలేనేమో, నేను జయించలేనేమో అని నీ దృష్టితో నువ్వు చూస్తే చాలా ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. వారు ఎలాగైతే యెహోషువ, కాలేబు దేవుని దృష్టితో చూసి వారు ఎంతగా ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారో అటువంటి ఆశీర్వాదంలో నువ్వు నేను ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ యొక్క సమస్యను, నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యని, ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యని, కొన్ని సంవత్సరాల నుంచి, నెలల నుంచి ఎదుర్కొంటున్న సమస్యని ఏ దృష్టితో చూసి నువ్వు ముందుకెళ్తున్నావు? దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నారండి. మన ఎదుట పెట్టారు. దేవుని దృష్టితో చూసినట్లయితే నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. నీ దృష్టితో చూస్తే నీ యొక్క ఆశీర్వాదం, వారు వెళ్ళారు 40 రోజులు, కానీ ఆ యొక్క భూమిలో శాశ్వతంగా ఉండాల్సిన వారు, తరతరాలు అక్కడ ఉండాల్సిన వారు ఎవ్వరు కూడా అక్కడ అడుగు పెట్టలేకపోయారు.